Hi everyone, today's topic is Applications of Trigonometry. In this chapter, exercise 12.2, we will discuss the third question. Now let us read the question. A statue stands on the top of a 2 meters tall pedestal. From a point on the ground, the angle of elevation of the top of the statue is 60 degrees, and from the same point, the angle of elevation of the top of the pedestal is 45 degrees. Find the height of the statue. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒక విగ్రహం 2 మీటర్ల ఎత్తుగల పీఠంపై నిలబెట్టబడి ఉంది. ఏ స్టాచ్యూ స్టాండ్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ 2 meters tall pedestal. దానిని కొంత దూరం నుండి పరిశీలించిన విగ్రహం పైభాగం 60 degrees మరియు పీఠం పైభాగం 45 degrees ఊర్ధ్వకోణాలు చేస్తున్నాయి అనేసి అన్నారు. ఊర్ధ్వకోణాలు అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఫైనల్గా విగ్రహం ఎత్తు ఎంత? ఫైండ్ ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ. ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇచ్చిన డేటాను ఉపయోగించి మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది తీసుకున్నాం. ఏసీబీ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చినటువంటిది ఏంటంటే డేటా, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది స్టాచ్యూ నుంచి అంటే కొంత దూరం నుంచి పరిశీలించిన విగ్రహం పై భాగం అంటే స్టాచ్యూని ఎక్కడ ప్లేస్ చేసాం, టాప్ ఆఫ్ ది స్టాచ్యూ ఏ నుంచి డిసి అంటే ఏసిడి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees చేస్తుందని సార్. అండ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్, అదే పాయింట్ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది పెడెస్టాల్ అంటే డి నుంచి టాప్ ఆఫ్ ది పెడెస్టాల్ బీసీడి ఈజ్ ద height of the pedestal or top of the pedestal. BCD is the 45 degrees angle of elevation. Here ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం హైట్ ఆఫ్ ది స్టాచ్యూ అనేది మనకి అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి దాన్ని హెచ్ అని అనుకుందాం. అంటే ఏబీ ఈజ్ లెట్ ద హైట్ ఆఫ్ ది స్టాచ్యూ ఏబీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్ అని తీసుకున్నాం. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద పెడెస్టాల్ ఈజ్ బీసీ ఈజ్ ద హైట్ ఆఫ్ ద పెడెస్టాల్ ఈజ్ గివెన్. ఏ స్టాచ్యూ స్టాండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ 2 meters tall pedestal అంటే పెడెస్టాల్ హైట్ అనేది ఇచ్చారు మనకి 2 meters అంటే హైట్ ఆఫ్ ది పెడెస్టాల్ ఈజ్ 2 meters. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ పెడెస్టాల్ నుంచి మనకి చేస్తున్నటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఊర్ధ్వకోణం 45 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత చేస్తుంది ఇక్కడ 45 degrees. ఇప్పుడు ఇక్కడ మనం బీసీడీ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనకి బీసీ అనేది ఉంది, సిడి అనేది ఇక్కడ వాల్యూ ఏం లేదు కాబట్టి ఒక యాంగిల్ అనేది ఉంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. బీసీడీ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూస్ చేసి మనం ఇప్పుడు tan 45 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ tan మాత్రమే ఎందుకు యూస్ చేస్తున్నాం అంటే, ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ అనేది లేదు, అది ఫైండ్ అవుట్ చేస్తాం. బీసీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది గివెన్ టీటా, ఆపోజిట్ సైడ్ మనకి ఇచ్చారు ఆల్రెడీ. బీసీ హైట్ ఆఫ్ ది పెడెస్టాల్ 2 meters క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ బీసీడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి tan 45 in trigonometric ratio tan 45 value 1. Tan theta means opposite side by adjacent side అంటే opposite side of D కి opposite side BC, adjacent side of DC కి theta కి adjacent side CD. ఇప్పుడు tan 45 is equal to opposite side BC, adjacent side CD. BC is given, BC is equal to 2 meters బై సిడి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. tan 45 వాల్యూ 1. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక 1/1 మీన్స్ ఎనీథింగ్ బై 1 ఇంటూ సిడి ఈజ్ ఈక్వల్ టు 2 meters అంటే సిడి వాల్యూ అనేది వచ్చింది మనకి. అంటే డి నుంచి ఏమనుకున్నాం మనం, పాయింట్ ఆన్ ది గ్రౌండ్ డి టు సి. ఇప్పుడు అదేవిధంగా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ స్టాచ్యూ, సిమిలర్లీ పైన మనం ఏం చేస్తామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ పెడెస్టాల్ చేసాం. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది స్టాచ్యూ చేస్తున్నాం. టాప్ ఆఫ్ ది స్టాచ్యూ మీన్స్ ఏసీడీలో మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత 60 degrees అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చారు కదా, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ది స్టాచ్యూ 60 degrees అని క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏసీడీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ స్టాచ్యూ 60 degrees. ఏసీడీ we get tan 60 is equal to, in trigonometric ratios tan 60 value √3. Again tan theta is same, tan theta is equal to opposite side by adjacent side. Tan 60 value √3. AC by CD means AC
బై సిడి మీన్స్ ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఏసీ మీన్స్ ఏబీ ప్లస్ బీసీ, అంటే ఏబీ వాల్యూ హైట్ ఆఫ్ ది స్టాచ్యూ అనేది ఎంతో తెలియదు కాబట్టి మనకి ఇప్పుడు ఏసీ బై సిడి, ఏసీ బై సిడి, tan 60 in trigonometric ratios √3, ఏసీ బై సిడి వాల్యూ 2 meters, అది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం. tan 45 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో మనం ఫైండ్ అవుట్ చేస్తే సిడి వాల్యూ అనేది 2 వచ్చింది. ఇప్పుడు ఏసీ సిడి ఈజ్ ఈక్వల్ టు 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 into √3 2√3, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2√3, tan 60 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ. హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే హైట్ ఆఫ్ ది స్టాచ్యూ మనకి ఏబీ, ఓన్లీ ఏబీ వాల్యూ హైట్ కావాలి కాబట్టి హైట్ ఆఫ్ ది స్టాచ్యూ కావాలి కాబట్టి టోటల్ హైట్ ఆఫ్ ది గివెన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏసీ, ఏసీలోంచి బీసీని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఏబీ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలం. అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ మైనస్ బీసీ ఏ విధంగా తీసుకున్నాం, ఏబీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ హైట్ ఏసీ మైనస్ అందులో నుంచి మనం పెడస్టాల్ హైట్ని సబ్ట్రాక్ట్ చేయాలి, బీసీని సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ మైనస్ బీసీ, ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ మైనస్ బీసీ. ఏసీ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, tan 60 యూజ్ చేసి ఏసీ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే 2√3 వచ్చింది. బీసీ మీన్స్ బీసీ ఈజ్ గివెన్ 2 meters హైట్ ఆఫ్ ది పెడస్టాల్ 2 meters, అంటే 2√3లోంచి మనం 2-2ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే అంటే ఇక్కడ 2√3 - 2లోంచి ఈ 2 వాల్యూస్ నుంచి 2 కామన్ తీస్తే √3 - 1 మల్టిప్లై చేసినట్లయితే 2 into √3 2√3 మైనస్ 2 1s 2. ఇప్పుడు √3 వాల్యూ మనకు తెలుసు, √3 ఈజ్ ఈక్వల్ టు 1.732. హియర్ √3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1.732 - 1, 2 into 1.732లోంచి -1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 1.732లోంచి 1 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 0.732 అనేది వచ్చింది. కాబట్టి 2 into 0.732, 2 into 0.732ని మల్టిప్లై చేస్తే 1.464 meters అనేది వచ్చింది. అంటే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి హైట్ ఆఫ్ ది స్టాచ్యూ అనేది రావడం జరిగింది. హెన్స్ ద హైట్ ఆఫ్ ది స్టాచ్యూ ఈజ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 1.464 meters అనేది రావడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.